వార్తల వివరాలు చూస్తే రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలు వచ్చి నివసించేలా రాజధాని అమరావతి ఇంటిగ్రేటెడ్ మాస్టర్ ప్లాన్ ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. అమరావతిని ఆర్థికంగా బలోపేతం చేసేలా క్రియేటివ్ సిటీ నిర్మాణం చేయాల్సి ఉందన్నారు. గ్లోబల్ బెంచ్ మార్కింగ్ చేసుకోవటం, అత్యధిక తలసరి ఆదాయం సాధించడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్టు వివరించారు. గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ బిల్డింగ్ విధానంతో పర్యావరణ అనుకూల విధానాలు అమలు చేస్తున్నట్టు తెలిపారు. అమరావతి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ ఆర్థిక అభివృద్ధికి కేంద్ర బిందువుగా నిలిచే ప్రపంచ స్థాయి నగరంగా అమరావతి 2.0 ఇంటిగ్రేటెడ్ మాస్టర్ ప్లాన్ ల్యాండ్ పూలింగ్ స్కీమ్ రూపకల్పన పనుల పురోగతిపై అధికారులు, సింగపూర్ ప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సింగపూర్ ప్రతినిధులు ప్రాజెక్టు పరిధి, అమలు ప్రణాళిక, దశల వారీ కార్యాచరణను ముఖ్యమంత్రికి వివరించారు. ఏరియా ప్లాన్, మౌలిక వసతుల ప్రణాళిక, పెట్టుబడి నమూనా వంటి అంశాలను ప్రాజెక్టులో భాగం చేస్తున్నట్లు తెలియజేశారు. ఉద్యోగాలు కల్పించేలా అమరావతి ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావాలని సీఎం సూచించారు. ఇన్నర్, ఔటర్ రింగ్ రోడ్లలో అమరావతిని అంతర్జాతీయ స్థాయి నగరంగా నిర్మిస్తున్నామని, ఎల్నినోతో సమస్య తలెత్తినా పట్టిసీమ ద్వారా గోదావరి జలాలు కృష్ణానదికి తీసుకురావడంతో రాజధాని ప్రాంతం జల వనరులతో కళకళలాడుతోందని చెప్పారు. అమరావతిని ఆర్థికంగా బలోపేతం చేసేలా క్రియేటివ్ సిటీ నిర్మాణం చేయాల్సి ఉందన్నారు. గ్లోబల్ బెంచ్ మార్కింగ్ చేరుకోవడం, అత్యధిక తలసరి ఆదాయం సాధించడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు వివరించారు. గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ బిల్డింగ్ విధానంతో పర్యావరణ అనుకూల విధానాలు అమలు చేస్తున్నట్లు తెలియజేశారు. ఈ సమీక్షకు మంత్రి పి నారాయణ, పురపాలక ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శులు సురేష్ కుమార్, పీయూష్ కుమార్ సహా ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. వైఎస్ జగన్ రాయలసీమ బిడ్డ కాదు, ఈ గడ్డకు పట్టిన క్యాన్సర్ గడ్డ అని మంత్రి, టీడీపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు నారా లోకేష్ అన్నారు. వైసీపీ అధికారంలో ఉన్న 5 ఏళ్లలో కడప జిల్లాకు ఒక్క పరిశ్రమ కూడా తీసుకురాలేకపోయారని, ఇక్కడి సంపదనంతా మాత్రం అడ్డగోలుగా దోచుకున్నారని మండిపడ్డారు. రాష్ట్ర అభివృద్ధి ఏకైక అజెండాగా టీడీపీ, జనసేన, బీజేపీలు కూటమిగా ఏర్పడ్డాయని, ఈ బంధం దీర్ఘకాలం కొనసాగుతుందని లోకేష్ స్పష్టం చేశారు. సామాజిక మాధ్యమాల్లో ఒకరిపై ఒకరిని ఉసిగొల్పేలా వైసీపీ పేటీఎం బ్యాచ్ చేసే తప్పుడు ప్రచారాలను కూటమి శ్రేణులు ఐక్యంగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ప్రొద్దుటూరు సమీపంలోని దొరసానిపల్లిలో నిన్న నిర్వహించిన నియోజకవర్గ తెదేపా కార్యకర్తల సమావేశంలో ఆయన ప్రసంగించారు. గొడ్డలి పార్టీ ఫ్యాక్షనిజం తెస్తే కూటమి ప్రభుత్వం పరిశ్రమలు తెస్తుందన్నారు. సీమల వారు రక్తం పారిస్తే తాము ఉద్యోగాల పంట పండిస్తున్నామని వ్యాఖ్యానించారు. వైకాపా హయాంలో ధాల్మియా భారత్ సంస్థకు లీగల్ నోటీసులు ఇచ్చి వేధించారని, తాము రాగానే ఆ సంస్థ విస్తరణ పనులతో పాటు జేఎస్డబ్ల్యూ స్టీల్ ప్లాంట్ పనులు ప్రారంభించామని, ఎస్ఏఈఎల్ సోలార్ ప్లాంట్లను ప్రారంభించామని వివరించారు. పరిశ్రమల పేరిట గతంలో జిల్లాలో సాగించిన మోసాలను ఎండగట్టారు. ఓబులాపురం గనుల్లో విచ్చలవిడిగా ఖనిజాన్ని తవ్వేశారన్నారు. రెడ్ గోల్డ్ పేరిట విదేశాలకు తరలించి వేల కోట్లు దోచుకున్నారు. ఆ అవినీతి సొమ్ముతోనే పత్రిక, టీవీ పెట్టారన్నారు. 5 ఏళ్లలో కడపకు జగన్ చేసింది శూన్యమని, చివరకు సొంత నియోజకవర్గమైన పులివెందులకు నీళ్లు ఇచ్చింది కూడా ముఖ్యమంత్రి చంద్రబాబే అని అన్నారు. వైకాపా హయాంలో ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినా, అక్రమ కేసులు బనాయించినా ఎత్తిన పసుపు జెండా దించకుండా పార్టీకి అండగా నిలిచింది కార్యకర్తలేనని, వారి రుణం తీర్చుకోలేమని లోకేష్ అన్నారు. ప్రొద్దుటూరులో యువగళం పాదయాత్ర సందర్భంగా తనపై కోడిగుడ్లతో దాడి చేసి అడ్డుకోవాలని చూసినా కేడర్ వెనకడుగు వేయలేదన్నారు. ఇక్కడ వైకాపా హయాంలో దారుణ హత్యకు గురైన బీసీ నేత నందం సుబ్బయ్య కుటుంబానికి అండగా నిలిచి వారి బిడ్డలను ఎన్టీఆర్ ట్రస్ట్ స్కూల్లో చదివిస్తున్నామని తెలియజేశారు. ప్రతిపక్షంలో ఉన్న, అధికారంలో ఉన్న ఎప్పుడూ ప్రొద్దుటూరిని అభివృద్ధి చేసిన వ్యక్తి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ప్రొద్దుటూరిని ముందలు తీసుకెళ్ళాలి, అన్ని రంగాల అభివృద్ధి చేయాలని లక్ష్యంతో ఆనాడు మన అడుగులు వేస్తూ వెళ్ళాం. మీరందరూ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, యువగలం పాదయాత్రలు నేను చెప్పా, రాయలసీమకి క్యాన్సర్ గడ్డ లాంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని. 5 సంవత్సరాల అధికారంలో ఉన్నాడే, కనీసం ఒక్క పరిశ్రమను తీసుకొచ్చాడా? ఒక్క పరిశ్రమ చేత ఎక్స్పాన్షన్ చేపించాడా అని అడుగుతున్నా. ఏమనంటే రాయలసీమ బిడ్డ, రాయలసీమ బిడ్డ అంటాడు. ఎంత అన్యాయం ఒక్కసారి ఆలోచించాను. ఆనాడు బ్రాహ్మణి స్టీల్ అనే ఒక కంపెనీ తీసుకొచ్చాడు. ఆ కంపెనీకి సుమారుగా 11,000 ఎకరాలు 18,000 రూపాయలకి ఇచ్చారు. ఇంకొక 3,000 ఎకరాలు 25,000 రూపాయలకి ఆ కంపెనీకి ఇచ్చారు. ఆనాడు మనందరికీ సినిమా చూపించారు. ఆ ఉక్కు ఫ్యాక్టరీ వల్ల 10,000 మందికి ఉద్యోగాలు, ఇండైరెక్ట్గా 1,00,000 మందికి ఉద్యోగాలు వస్తుందని.
ఆ ఫ్యాక్టరీ వస్తుంది కనుక ఒబ్బలాపురం గన్లు కూడా ఇస్తున్నామని ఆనాడు చెప్పారు. గత ప్రభుత్వం ఆక్వా రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి ఇప్పుడు రాజకీయ ప్రయోజనాల కోసం కులాలు, మతాలు, ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతూ పచ్చి అబద్దాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని మంత్రి కె అచ్చెన్నాయుడు అన్నారు. అంతర్జాతీయ మార్కెట్ హెచ్చుతగ్గులు, ఇరాన్ యుద్ధ ప్రభావం, అమెరికా ఆంక్షలు వంటి క్లిష్ట పరిస్థితులు ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఆక్వా రంగాన్ని కాపాడుకోవడానికి నిరంతరం శ్రమిస్తోందన్నారు. సొంత సిమెంట్ కంపెనీ ధరలను విపరీతంగా పెంచి దోచుకున్న చరిత్ర ఉన్న ప్రతిపక్ష నేతకు ఆక్వా రంగంపై మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. పెనమలూరు మండలం గంగూర్లోని మత్స్యశాఖ కమిషనర్ కార్యాలయంలో రాష్ట్ర వ్యవసాయ మత్స్యశాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు, రాష్ట్ర ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ కో వైస్ చైర్మన్ ఆనం వెంకట రమణారెడ్డిలు మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో ఆక్వా మరియు అనుబంధ రంగాల ద్వారా కేవలం 41.75 లక్షల కోట్ల జీవీఏ ఆదాయం వస్తే ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కేవలం 2 ఏళ్లలోనే దానిని 63.65 లక్షల కోట్లకు పెంచుతున్నారు. 2014-19 మధ్య కాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శూన్యం నుంచి ఆక్వా రంగాన్ని 17.74% వృద్ధి రేటుతో గత ప్రభుత్వానికి అప్పగించారన్నారు. అయితే గత ప్రభుత్వం దానిని పెంచాల్సింది పోయి 16.7%కి తగ్గించి దివాళా తీయించిందన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి మళ్లీ దీనిని 19% వృద్ధి రేటుకు తీసుకువెళ్లిందన్నారు. గత ప్రభుత్వ కాలంలో గత ముఖ్యమంత్రి అప్సడా చట్టం తెచ్చారని, తానే చైర్మన్ గా ఉన్నానని గొప్పలు చెప్పుకున్నారని, కానీ ఆయన హయాంలో ఒక్కటంటే ఒక్కరోజు కూడా అప్సడా ఫుల్ బాడీ సమావేశం కూడా నిర్వహించలేదన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే మొట్టమొదటి పూర్తిస్థాయి అప్సడా సమావేశం నిర్వహించి ప్రతి 15 రోజులకు ఒకసారి రైతులు, పరిశ్రమల యాజమాన్యాలతో సమీక్షలు జరుపుతూ ధరల నియంత్రణకు ఒక సిస్టమ్ను ఏర్పాటు చేసిందన్నారు. తమ ప్రభుత్వంలో ఆక్వా రైతులకు 25 kV ట్రాన్స్ఫార్మర్ కేవలం 67 రూపాయలకే ఇవ్వగా గత ప్రభుత్వం ఆ ధరను ఏకంగా 3,24,000 రూపాయలకు పెంచి రైతుల నడ్డి విరిచిందన్నారు. అలాగే గతంలో 3,56,000గా ఉన్న 100 kV ట్రాన్స్ఫార్మర్ ధరను గత ప్రభుత్వం 7,03,000కి పెంచి భారీ దోపిడీకి పాల్పడిందన్నారు. గత ప్రభుత్వం 375 ల్యాబ్లు పెట్టామని ప్రచారం చేసుకుంది. కానీ వాటిలో కనీసం ఒక ఇన్స్ట్రుమెంట్ గాని, సిబ్బంది గాని లేరని, కేవలం బోర్డులకే పరిమితమయ్యాయన్నారు. ఫిషరీస్ యూనివర్సిటీ పేరుతో సచివాలయాల్లో క్లాసులు పెట్టి కోడి పిల్లల్లాగా విద్యార్థులను చెల్లాచెదురు చేశారన్నారు. భవనాల నిర్మాణానికి కాంట్రాక్టర్లకు ఇవ్వాల్సిన 38 కోట్ల రూపాయల బకాయిలను గత ప్రభుత్వం ఎగ్గొడితే కూటమి ప్రభుత్వం బడ్జెట్లో ఆ నిధులు కేటాయించి బకాయిలు తీర్చి యూనివర్సిటీని పూర్తి స్థాయిలో బలోపేతం చేస్తుందన్నారు. మేము ఫలానా పని చేశాం, మీరు అభివృద్ధి చేశాం, మీరు ఎప్పుడు ఆదరించండి అని ఎప్పుడు మాట్లాడరు. అటు రాజశేఖర్ రెడ్డి నుంచి ఈరోజు గొడ్డల పార్టీ అధ్యక్షుడి వరకు కులాల మధ్యన తగువు పెట్టడం, మతాల మధ్యన తగువు పెట్టడం, ప్రాంతాల మధ్యన తగువు పెట్టడం, ఎప్పుడు కులాల యొక్క పేరు చెప్పుకొని పబ్బం గడుపుకోవడం వీరికి అలవాటుగా మారింది. సిండికేట్లు వచ్చారట, అందులో చంద్రబాబు నాయుడికి సంబంధించిన వాళ్ళే ఈ వ్యాపారంలో ఉన్నారట. నీకు అసలు సిగ్గుందా? కనీసం అవగాహన ఉందా? ఈరోజు నీ అబద్ధాల నోటుతో చెప్పినటువంటి ఏవైతే కంపెనీలు నిన్నో మొన్నో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పుట్టినటువంటి కంపెనీలు కావివి. నీ తండ్రి అధికారంలో ఉన్నప్పుడు కంపెనీలు ఉన్నాయి, తరువాత వచ్చిన ముఖ్యమంత్రులు అధికారంలో ఉన్నప్పుడు కంపెనీలు ఉన్నాయి. ఎంతెందుకు గొడ్డల పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇదే కంపెనీలు ఉన్నాయి. ఈ విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకోకుండా ఈరోజు ఏదో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఏదో కొంతమందే వచ్చి కంపెనీలు పెట్టినట్టుగా నువ్వు ప్రజలకి మభ్య పెడుతున్నావు. ఇది ప్రజలు ఒకసారి వాస్తవాలు తెలుసుకోవాలని చెప్పి తెలియదు. రాష్ట్ర ప్రభుత్వం పోర్టుల అభివృద్ధి, పారిశ్రామిక వృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ, యువతకు ఉపాధి కల్పన అనే లక్ష్యాలతో అత్యంత పారదర్శకంగా అమలు చేస్తున్న పీపీపీ విధానంపై కొందరు రాజకీయ ప్రయోజనాల కోసం అసత్య ప్రచారం చేయడం అత్యంత దురదృష్టకరమని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. ప్రత్యేకించి రామాయపట్నం పోర్టును ప్రైవేటుకు అప్పగిస్తున్నారని, ప్రభుత్వ ఆస్తులను విక్రయిస్తున్నారని వైసీపీ చేస్తున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని ఆయన స్పష్టం చేశారు. ప్రజల్లో అపోహలు, భయాందోళనలు సృష్టించడం తప్ప
దీనిలో ఎలాంటి వాస్తవం లేదన్నారు. ప్రభుత్వ యాజమాన్యంలోని మౌలిక వసతులను మరింత సమర్థవంతంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో నిర్వహించేందుకు ప్రపంచవ్యాప్తంగా అమలవుతున్న పరిపాలనా విధానమే పీపీపీ అని వివరించారు. రాష్ట్ర సచివాలయం ప్రచార విభాగంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి నిన్న మీడియా సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ పీపీపీ విధానంలో పోర్టు యాజమాన్యం, భూమి, సముద్ర తీర హక్కులు, భద్రత, విధాన నిర్ణయాలు, టారిఫ్లు, చట్టబద్ధ నియంత్రణలు, పర్యావరణ ప్రమాణాలు సహా అన్ని కీలక అధికారాలు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ అధీనంలోనే కొనసాగుతాయన్నారు. ప్రైవేట్ భాగస్వామి ప్రభుత్వం నిర్దేశించిన షరతులను లోబడి నిర్వహణ బాధ్యతలను మాత్రమే నిర్వర్తిస్తాడన్నారు. ఒప్పంద నిబంధనలను ఉల్లంఘించినట్లయితే జరిమానాలు విధించే అధికారం, అవసరమైతే ఒప్పందాన్ని రద్దు చేసే పూర్తి హక్కు కూడా ప్రభుత్వానికి ఉంటుందన్నారు. అందువల్ల పీపీపీ విధానంలో ప్రభుత్వ హక్కులు ఏ విధంగానూ తగ్గవని, ప్రైవేటీకరణకు ఎలాంటి అవకాశం లేదని స్పష్టం చేశారు. దేశంలోని విమానాశ్రయాలు, జాతీయ రహదారులు, మెట్రో రైల్ వ్యవస్థలు, పారిశ్రామిక పార్కులు, ప్రధాన పోర్టులు సహా అనేక మౌలిక వసతుల ప్రాజెక్టులు పీపీపీ విధానంలో విజయవంతంగా కొనసాగుతున్నాయని మంత్రి గుర్తు చేశారు. రామాయపట్నం పోర్ట్ నిర్మాణం విషయంలో గత ప్రభుత్వం 95% పనులు పూర్తయ్యాయని ప్రచారం చేయడం పూర్తిగా అవాస్తవమని మంత్రి స్పష్టం చేశారు. వాస్తవానికి 2024 జూన్ నాటికి కేవలం 50% పనులు మాత్రమే పూర్తయ్యాయి అని తెలియజేశారు. కూటమి ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించిన తర్వాత గత 2 ఏళ్లలో మరో 30% పైగా పనులను పూర్తి చేయడంతో ప్రస్తుతం మొత్తం పనుల పురోగతి సుమారు 80.50% చేరుకుందని వెల్లడించారు. అంతేగాక గత ప్రభుత్వం మధ్యలో వదిలేసిన భూసేకరణ ప్రక్రియను పూర్తి స్థాయిలో పూర్తి చేసి ప్రాజెక్టుకు అవసరమైన భూములన్నింటినీ కూటమి ప్రభుత్వమే సమకూర్చిందని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పోర్టులను విక్రయించడం కాదని, ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ధి చేస్తుందని స్పష్టం చేశారు. ఈరోజు వారి పార్టీ నాయకులను వారిని మేము ఈరోజు మాట్లాడుతూ ఉన్నాం. పీపీపీ అంటే అర్థం కాని వ్యక్తులకు ఎవడు ఏమి చెప్పలేడు. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే పోర్టులను అమ్మేయడం కాదు, ప్రైవేటీకరణ కాదు, ప్రభుత్వ హక్కులు ఎక్కడ కూడా మేము వదులుకోవడం లేదు. ఏదైతే యజమాన్య పోర్టులు సమర్థతంగా చేయాలన్నప్పుడు పీపీపీ మోడల్లో ఓఎండ్ఎం కింద వారికి ఇవ్వడం జరుగుతుంది. వాటన్ని కూడా చేస్తాం. రామాయపట్నం ప్రైవేటును కూడా అమ్మేస్తున్నారు అని చాలామంది కూడా తెలియజేస్తూ ఉన్నారు. వాళ్ళని ఒకటే అడుగుతూ ఉన్నాం. ఏదైతే గంగవరం పోర్టుకు సంబంధించి ఇందాకే సోదరుడు అడిగారు, గంగవరం పోర్టుకు ప్రభుత్వానికి ఉండేటువంటి వాటా 10.40%ను ఆ రోజు జీవో నంబర్ 4 ద్వారా వారికి అమ్మడం జరిగింది. అంటే ప్రభుత్వ ఆస్తులను, ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆస్తులన్నిటినీ కూడా మీరు ఉండవలసినటువంటి ఆస్తులను మీరు అమ్మివేసి ప్రైవేట్ వ్యక్తులకు అమ్మినేది మీరు గంగవరం పోర్టును మీరు అమ్మివేసి ఇప్పుడు ఏది ఇంకా మొదలే కాలేదు, మేము పీపీపీ విధానంలో ఇప్పుడు ఈరోజు పిలుస్తున్నామని చెప్పి టెక్నికల్గా బయట ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా కంపెనీలను ఈరోజు రామాయపట్నంలో మీరు పాల్గొనండి, ఎంత వాటాలో మాకు ఇన్కమ్ ఇస్తారు వచ్చే ఆదాయంలో అని చెప్పి ఉద్దేశంగా మేము చెప్తా ఉంటే ఈరోజు ప్రజలు తప్పు చేసుకుంటా ఉన్నారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతం కోసం ప్రజా ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తోందని మంత్రి నారా లోకేష్ అన్నారు. అన్ని రకాల సౌకర్యాలను ప్రభుత్వం కల్పిస్తోందని చెప్పారు. విద్యార్థులకు అవసరమైన పుస్తకాలు, యూనిఫామ్, షూ, తల్లికి వందనం పథకాలను అమలు చేస్తోందని వివరించారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని, ఇందుకు ఉపాధ్యాయుల సహకారం కావాలని ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. కడప జిల్లాలో పర్యటించిన విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ నిన్న ప్రొద్దుటూరు మండలం దొరసానిపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో మౌలిక సదుపాయాలను పరిశీలించడంతో పాటు విద్యార్థుల అభ్యసన ఫలితాలు, పాఠశాల పనితీరుపై ఆరా తీశారు. ముందుగా పాఠశాలలోని 10వ తరగతి విద్యార్థులతో మంత్రి సంభాషించారు. సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్ల అందుచేత వాటి నాణ్యత గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఇరాన్, అమెరికా యుద్ధాన్ని ఎంతమంది గమనిస్తున్నారని అడిగారు. విద్యతో పాటు శారీరక వ్యాయామం ఉపయోగాలను విద్యార్థులకు వివరించారు. మధ్యాహ్న భోజనం నాణ్యతపై విద్యార్థులను ఆరా తీశారు. ఐవీఆర్ఎస్ ద్వారా తల్లిదండ్రులు ఫీడ్బ్యాక్ ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. మధ్యాహ్న భోజనం బాగుందని ఈ సందర్భంగా విద్యార్థులు మంత్రి నారా లోకేష్ కు వివరించారు. పాఠశాల తనిఖీ సందర్భంగా విద్యార్థుల అభ్యసన ఫలితాలపై మంత్రి ఆరా తీశారు. లెర్నింగ్ అవుట్కమ్స్ లో పాఠశాల 1.3 స్టార్ రేటింగ్ పట్ల పాఠశాల ప్రిన్సిపల్ ఏ ధనలక్ష్మిని మంత్రి ప్రశ్నించారు. ఫార్మటివ్, సమ్మేటివ్ అసెస్మెంట్ పై తల్లిదండ్రుల్లో అవగాహన కల్పించాలని, లెర్నింగ్ అవుట్కమ్స్ పై దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు.
పనితీరులో వెనుకబడిన పాఠశాలల పట్ల ఎంఈఓలు దృష్టి పెట్టాలని 15 రోజులకోసారి సమీక్ష చేయాలన్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు హాజరు తక్కువగా ఉండడంపైన మంత్రి ఆరా తీశారు. హాజరుపై ప్రత్యేక యాక్షన్ ప్లాన్ రూపొందించాలని ఈ సందర్భంగా మంత్రి అధికారులను ఆదేశించారు. అనుమతి లేకుండా ఉపాధ్యాయులు గైర్హాజరయ్యే పరిస్థితిని నివారించాలన్నారు. పాఠశాలలో విద్యార్థుల ఎన్రోల్మెంట్ గతేడాది కంటే తక్కువగా ఉండడంపై మంత్రి ఆరా తీశారు. 10 మంది విద్యార్థులు వసతి గృహాలకు, కేజీబీవీలకు తరలి వెళ్లడం వల్ల ఎన్రోల్మెంట్ తగ్గిందని ప్రిన్సిపల్ వివరించారు. గతేడాది కంటే అకాడమిక్ పర్ఫార్మెన్స్ మెరుగుపడడం పట్ల మంత్రి ప్రశంసించారు. లాస్ట్ ఇయర్ మీరు అందరూ బాగా కష్టపడ్డారు, రిజల్ట్ బాగా వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా మంచి డిస్కషన్ వచ్చింది. 1,06,000 మంది వచ్చారు. అంటే మన పైన ఇంకా బాధ్యత పెరిగిందండి. మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి అంటే మన పైన బాధ్యత పెరిగింది. జాగ్రత్తగా చేయాలి. ఎవ్రీథింగ్ వెరీ ఇంపార్టెంట్. మన ఆడపిల్ల, ఎస్పెషల్లీ ఆడపిల్లలు స్కూల్ డ్రాప్ అవుట్ అవ్వకూడదమ్మా. అది ఐఎమ్ వెరీ క్లియర్. ఎందుకంటే మీకు తెలుసమ్మా, ఎందుకంటే మీకు తెలుసు కదా, సోషల్ ఇష్యూస్ చాలా ఉంటాయి. నేను చాలా జాగ్రత్తగా ఉంటున్నాను. అందుకే మన కమిషనర్ గారు తమీన్ గారు కూడా అదే చెప్పారు. భరత్ గుప్తా గారు ఇప్పుడు మొత్తం డేటా సెట్ చేసి అంగన్వాడీ, స్కూల్, ఇంటర్, హైయర్ ఎడ్యుకేషన్ ఎక్కడ పిల్లలు డ్రాప్ అవుట్ అవ్వకుండా, ఒకవేళ 10th తర్వాత వొకేషనల్ వెళ్ళాలంటే నో ప్రాబ్లం, ఐటీఐ డిప్లొమా వెళ్ళాలంటే నో ప్రాబ్లం, ఐ హ్యావ్ నో ఇష్యూ. బట్ ఎక్కడో దగ్గర సిస్టంలో ఉండాలి. దాని తర్వాత కంటే ఓపెన్ యూనివర్సిటీ అయినా జాయిన్ అవ్వాలి. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ మన దగ్గర ఉంది, అది దాంట్లోనే జాయిన్ అవ్వాలి. రిమోట్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అయినా చేయాలి. సో పిల్లలు ప్రతి చైల్డ్ని ట్రాక్ చేయాలి. జనసేన కోసం కష్టపడే కార్యకర్తల సమస్యలు, వారికి ఎదురవుతున్న సవాళ్లను వినేందుకు, పార్టీని మరింత పటిష్టంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు జనసేన చర్చా వేదిక కార్యక్రమం దోహదపడుతుందని పార్టీ పీఏసీ చైర్మన్ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. జనసేనలో పవన్ కళ్యాణ్ గ్రూపు మాత్రమే ఉంటుందని, గ్రూపు రాజకీయాలకు తావులేదన్నారు. కొందరు నాయకులు స్వార్థ ప్రయోజనాల కోసం విడిగా గ్రూపులు కట్టే ప్రయత్నం చేస్తే వాటిని ప్రారంభంలోనే కార్యకర్తలు తుంచేయాలన్నారు. పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా రూపుదిద్దుకున్న ఈ కార్యక్రమాన్ని రాష్ట్రంలో తొలుత ఏలూరు జిల్లా కైగలూరులో నిన్న ఏర్పాటు చేశారు. పార్టీ పీఏసీ చైర్మన్ మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ, ఈ కార్యక్రమం వల్ల పార్టీ సంస్థాగత నిర్మాణానికి మరింత బలం చేకూరుతుందని మనోహర్ అన్నారు. జనసేనలో పవన్ కళ్యాణ్ గ్రూపు మాత్రమే ఉంటుందని, గ్రూపు రాజకీయాలకు తావులేదన్నారు. కొందరు నాయకులు స్వార్థ ప్రయోజనాల కోసం విడిగా గ్రూపులు కట్టే ప్రయత్నం చేస్తే వాటిని ప్రారంభంలోని కార్యకర్తలు తుంచేయాలన్నారు. మేం ఏ కార్యక్రమంలో పాల్గొన్నా పవన్ కళ్యాణ్ ప్రతినిధులుగానే పాల్గొంటామని స్పష్టం చేశారు. స్థానిక ఎన్నికల్లో పార్టీ బలంగా ఉన్న ప్రతి చోట పోటీ చేస్తుందన్నారు. గెలిచే ప్రాంతాలను గుర్తించి అక్కడ అభ్యర్థులను బరిలోకి దింపుతామని చెప్పారు. కొల్లేరు విషయంలో కొందరు కావాలనే పవన్ కళ్యాణ్పై దుష్ప్రచారం చేశారని, ఆయన ఏనాడు ప్రజలకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోలేదన్నారు. మాజీ మంత్రి ముద్రగడ మరణ వార్త తెలియగానే సీఎం పవన్ కళ్యాణ్ ఫోన్లో మాట్లాడుకుని ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. ముద్రగడ మృతికి సంతాపం తెలిపి 1 నిమిషం మౌనం పాటించారు. పార్టీని ఏ విధంగా మనం ప్రజల్లోకి ముందు తీసుకువెళ్దాం, ఎటువంటి సమస్యలపైన మనం ఇబ్బంది పడుతున్నాం. కూటమిలో సహజంగా చిన్న చిన్న విషయాలు ఒక్కొక్కసారి భూతద్దంలో చూపిస్తారు. పత్రికల్లో ప్రత్యేకంగా మన సోదరులంతా ఇక్కడ ఉన్నారు, వారు కూడా వారి బాధ్యత అనుకోండి. కానీ పార్టీ పరంగా జరగాల్సిన కార్యక్రమాలకు బదులుగా పర్సనల్గా జరిగే కార్యక్రమాలను కూడా ఒక్కొక్క సందర్భంలో పార్టీకి అంటగడుతూ ఉంటారు. మొదటి రోజు నుంచి కూడా మీరు ఒకసారి తిరిగి చూడండి. మీరు అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా పవన్ కళ్యాణ్ గారు ఒకటే మాట చెప్పడం జరిగింది. అప్పుడు కూడా మన వీర మహిళలపైన కొంతమంది కించపరుస్తూ సోషల్ మీడియాలో విపరీత ధోరణి తీసుకుంటే బహిరంగంగా పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు రాజమండ్రిలో ఉపన్యాసం ఇస్తూ, మా సొంత కార్యకర్తలు పొరపాటు చేసినా కూడా మీరు వెళ్ళి వాళ్ళపైన జిల్లా ఎస్పీ గారితో కేసు నమోదు చేయమని ఆ రోజు చెప్పడం జరిగింది. ఎందుకంటే ప్రాథమిక హక్కులు అందరికీ ఉంటాయి. మహిళల్ని గౌరవించుకునే హక్కు, మహిళల్ని చూసుకోవాల్సిన బాధ్యత, వారి భద్రత విషయంలో ఏ విధంగా మనం మన సమాజంలో వారికి పెద్దపీట వేస్తామో దాని గురించి అర్థం చేసుకోవాల్సిన ఒక అవసరం కూడా ఈ రోజున ఈ సోషల్ మీడియా ద్వారా మనకి అందరికీ కూడా అర్థమవుతుంది.
లెనిన్ చిత్రం సూపర్ డూపర్ హిట్ సాధించిన పట్ల చిత్ర బృందానికి అభినందనలు అని, ఇలాంటి వైవిధ్యమైన సినిమాలు విజయం సాధించినప్పుడే చిత్ర పరిశ్రమ మరింత ముందుకు సాగుతుందని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. మన ఏపీ గ్రామీణ వాతావరణ నేపథ్యంలో తీసిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుందన్నారు. హీరో అఖిల్ నటన చాలా బాగుందని, ఆయన పడిన కష్టాన్ని, కఠోర శ్రమను స్క్రీన్ పై స్పష్టంగా చూడవచ్చన్నారు. తన అద్భుత నటనతో లెగసీని విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్నారని, అఖిల్ మరిన్ని విజయాలు అందుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. హీరో అక్కినేని అఖిల్ కథానాయకుడిగా దర్శకుడు మురళీకిషోర్ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాతలు అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ సంయుక్తంగా నిర్మించిన భారీ చిత్రం లెనిన్. గ్రామీణ నేపథ్యంలో మహాభారతంలోని ఒక కీలక ఘట్టాన్ని బేస్ చేసుకుని తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించి బ్లాక్ బస్టర్ గా దూసుకుపోతుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం గుంటూరు నగరంలోని భాష్యం గ్రౌండ్స్ లో అత్యంత వైభవంగా లెనిన్ బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ నిర్వహించింది. ఈ వేడుకకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా విచ్చేసి చిత్ర యూనిట్ కు తన హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. సభనుద్దేశించి మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో వైజాగ్ నుంచి తిరుపతి వరకు సినిమా రంగానికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు. చిత్రాల షూటింగ్ల కోసం సింగిల్ విండో పద్ధతిలో అనుమతులు మంజూరు చేస్తున్నామని చెప్పారు. పరిశ్రమ అభివృద్ధి కోసం త్వరలోనే ఒక సమగ్ర జీవోను కూడా తీసుకురాబోతున్నారు. మౌలిక సదుపాయాల కల్పనకు ముందుకు వచ్చే వారికి భూములు ఇస్తామని స్పష్టం చేశారు. చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ మంత్రి కందుల దుర్గేష్ సినీ పరిశ్రమ సమస్యలను, ప్రగతిని ఎంతో నిశ్చితంగా ఫాలో అప్ చేస్తున్నారని చెప్పారు. కూటమి ప్రభుత్వం చిత్ర పరిశ్రమకు అందిస్తున్న మద్దతు వెలకట్టలేనిదని అన్నారు. ఏపీలో షూటింగ్లు సజావుగా సాగేలా ప్రభుత్వం అందిస్తున్న సహకారానికి గాను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ కి చిత్ర యూనిట్ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు. ఈ వేదికగా అమరావతి చిత్ర కళావీధి పోస్టర్ను మంత్రి కందుల దుర్గేష్, హీరో అఖిల్, చిత్ర టీం, సాంస్కృతిక సృజనాత్మక సమితి చైర్పర్సన్ తేజస్వి పొడపాటి ఆవిష్కరించారు. భారీ జనసందోహం మధ్య జరిగిన ఈ వేడుకలో చిత్ర యూనిట్ సభ్యులు, ప్రముఖులు భారీ సంఖ్యలో తరలివచ్చిన అభిమానులు పాల్గొని కార్యక్రమాన్ని గ్రాండ్ సక్సెస్ చేశారు. మన ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి గ్రామీణ వాతావరణాన్ని నేపథ్యంగా తీసుకుని, ఆ నేపథ్యంలో కూడా మన భావోద్వేగాలు బాగా పండించే విధంగా, ఎక్కడైతే పల్లెటూరి వాతావరణంలో మనుషుల యొక్క మానసిక వేదన ఉంటుందో, మానసిక పరిపక్వత ఉంటుందో, వాటన్నిటినీ కూడా అత్యద్భుతంగా పండించే విధంగా కథను తయారు చేయించి, దానికి ఒక మంచి దర్శకుడు మురళీకిషోర్ గారు, అబ్బూర్ గారు, వారితోటి ఈ సినిమా చేయటం, అదేవిధంగా నాగార్జున గారితో పాటు మరో నిర్మాత, నాకు చాలా కాలంగా పరిచయం ఉన్నటువంటి నాగవంశీ గారు, నాకు మంచి మిత్రుడైన, సినిమా రంగం ఏ రకంగా బాగుండాలనేటువంటి ఆలోచనల్ని వారు నాతో పంచుకుంటూ ఉంటారు. నేను కూడా వారితో మాట్లాడుతూ ఉంటాను. నాగవంశీ గారు, నాగార్జున గారు కలిసి ఈ సినిమాని ఒక అత్యద్భుతమైనటువంటి సినిమాగా రూపొందించినటువంటి విధానం. మా తారక్కి థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. ఒక్క ఫోన్ కాల్ కొట్టాము, ఒక్క ఫోన్ కాల్ కొట్టిన వెంటనే టైగర్ లాగా డబ్బింగ్కి వచ్చేశారు. ఆయన సౌండ్ వల్ల, ఆయన మాటల వల్ల మా సినిమా బిగినింగ్ టేక్ ఆఫ్ అంతా లిఫ్ట్ అయిపోయింది. సో థ్యాంక్ యూ బ్రదర్. మీరు ఎప్పుడో ఒక మాట అన్నారు, అఖిల్ ఎప్పుడో కొడతాడని. ఐ హోప్ ఐ మేడ్ యూ ప్రౌడ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ us your voice. థ్యాంక్ యూ సో మచ్. ఈ జర్నీలో లాస్ట్ 10 yearsలో చాలామంది నాతో పాటు ట్రావెల్ అయ్యారు. కొంతమంది పేర్లు ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు ఈ సినిమాతో కూడా మన నాని, వంశీ కాక, విఎంఆర్, ఇందాక విఎంఆర్ స్టేజ్ ఎక్కాడు, ఒకసారి లే నాని. నాతో బిగినింగ్ నుంచి వంశీ ఎక్కడ ఉన్నాడు, వంశీ కాక ఎక్కడ ఉన్నాడు, కానీ వాళ్ళు బిగినింగ్ నుంచి సపోర్ట్, ఎన్ని హైస్ అండ్ లోస్ వచ్చినా నా మీద నమ్మకం పెట్టుకుని నుంచుని ఉన్నారు. ఈ సినిమాకి స్పెసిఫిక్గా సితారా సైడ్ నుంచి శాండీ అనే మన ప్రమోషన్ మొత్తం చూసుకున్నాడు. నన్ను మీ ముందు సోషల్ మీడియాలో తనే ప్రెజెంట్ చేశాడు మొత్తం. సో థ్యాంక్ యూ శాండీ ఫర్ ఆల్ యువర్ ఎఫర్ట్స్. యాక్చువల్లీ ఇంటర్వ్యూస్లో చాలా చెప్పేసాము సినిమా గురించి. సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పాము, సినిమా రిలీజ్ అయిన తర్వాత కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చెప్పాము, అన్నీ చెప్పేసాం. ఇంకా సినిమా గురించి చెప్పడానికంటూ ఏం లేదు. కానీ
ఈ సినిమా మార్నింగ్ షో పడి హిట్ టాక్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఫస్ట్ షోలు సెకండ్ షోలు చూసిన తర్వాత అఖిల్ గారికి ఫస్ట్ టైం 100 crore సినిమా అవుతుందని అయితే గట్టిగా నమ్మాను నేను. ఫస్ట్ వీక్ నా నమ్మకానికి తగ్గట్టుగా ఆడియన్స్ అందరూ కూడా నాకు బాగా హెల్ప్ చేసి మంచి రెవెన్యూ తీసుకొచ్చారు. ఈ వీకెండ్ కూడా వేరే తెలుగు సినిమా ఏమీ లేదు, తప్పకుండా ఫ్యామిలీస్ అందరినీ తీసుకుని వెళ్ళి థియేటర్కి వెళ్ళి సినిమా చూసి మనం అఖిల్ గారికి ఫస్ట్ 100 crore సినిమా ఇచ్చేటట్టుగా నాతో పాటు మీరు అందరూ కూడా తోడు రావాలని గట్టిగా కోరుకుంటున్నాను. ఈ విషయంలో మాత్రం నన్ను గట్టిగా సపోర్ట్ చేయాలి, ఎందుకంటే మనం ఇది అఖిల్ గారికి ఇవ్వాల్సిన గిఫ్ట్. టు నాగ్ సార్, టు వంశీ గారు, దెవ్ బీన్ ద గ్రేటెస్ట్ సపోర్ట్. నాగ్ సార్ మీరు చెప్పారు కదా, ఐఎమ్ ద హార్ట్ బీట్ ఆఫ్ లెనిన్. అలా కాదు, విదౌట్ యూ లెనిన్ వోంట్ బీ వాట్ ఇట్ ఈస్ టుడే. సో యూ ఆర్ ద హార్ట్ బీట్ ఆఫ్ లెనిన్ సార్. అండ్ వంశీ గారు, థ్యాంక్ యూ ఫర్ ఆల్వేస్ ఎంకరేజింగ్ మీ. తమన్ సార్ సాంగ్స్ అదిరిపోయింది కదా, బీజిఎం ఎలా ఉంది? To Ishwari ma'am, Shivaji sir, Brahma sir, thank you so much for being so supportive and treating me like your own daughter. I will never forget it. To all my technicians, to Brito, our DOP, amazing job you've done. And Brinda ma'am, thank you for making me look so beautiful. To my ADs, Kalyan, Prakash and all of them, to the entire technical team, thank you so much for that. Heartfelt thank you to all of you. ఈ రోజు ఒక ప్రామిస్ చేస్తున్నా, మీ ప్రేమ కోసం ఇంకా ఎక్కువ కష్టపడతాను. వ్యర్థాల నిర్వహణలో ప్రజల భాగస్వామ్యం కీలకమని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. ప్రతి చెత్తబుట్టలో ఏ రకమైన వ్యర్థాలు వేయాలో ప్రజలకు స్పష్టమైన అవగాహన కల్పించే బాధ్యత శానిటరీ ఇన్స్పెక్టర్లదేనన్నారు. ప్రతి వార్డులో ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహించాలని, అవసరమైన చోట సమాచార బోర్డులు, స్టిక్కర్లు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. నగరాన్ని పరిశుభ్రంగా, ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దాలంటే ప్రజలు, పారిశుద్ధ్య సిబ్బంది, అధికారులు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. కమిషనర్ ధ్యానచంద్ర ఈ సందర్భంగా పేర్కొన్నారు. విజయవాడ నగరపాలక కమిషనర్ ధ్యాన్ చంద్ర తన పర్యటనలో మహాత్మా గాంధీ రోడ్, వేముల శ్యామలాదేవి రోడ్, ఏరు రోడ్, ఇన్నర్ రింగ్ రోడ్, నూజివీడు రోడ్, అజిత్ సింగ్ నగర్ తదితర ప్రాంతాల్లో పర్యటించి పారిశుద్ధ్య నిర్వహణ, ఘన వ్యర్థాల సేకరణ, రహదారుల పరిశుభ్రత, వ్యర్థాల తరలింపు పరిశీలించారు. అనంతరం అజిత్ సింగ్ నగర్లోని గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్ను సందర్శించి వివిధ ప్రాంతాల నుంచి సేకరించి తీసుకొచ్చిన వ్యర్థాల వేరు చేసే ప్రక్రియ, తరలింపు విధానం, పారిశుద్ధ్య నిర్వహణను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా వ్యర్థాలను శాస్త్రీయ పద్ధతిలో నిర్వహించడంతో పాటు వాటిని సకాలంలో జిందాల్కు తరలించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజల సహకారం లేకుండా ఘన వ్యర్థాల నిర్వహణలో ఆశించిన ఫలితాలు సాధించడం సాధ్యం కాదని కమిషనర్ పేర్కొన్నారు. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2026 ప్రకారం ప్రతి ఇంటి వద్దనే వ్యర్థాలను 4 రకాలుగా వేరు చేసి అందించాలని సూచించారు. తడి వ్యర్థాలు, పొడి వ్యర్థాలు, గృహ ప్రమాదకర వ్యర్థాలు, శానిటరీ వ్యర్థాలను వేర్వేరుగా నిర్దేశించిన చెత్తబుట్టల్లో వేసి పారిశుద్ధ్య సిబ్బందికి అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వ్యర్థాలను శాస్త్రీయంగా వేరు చేయడం ద్వారా వాటి నుంచి పునర్వినియోగానికి అనువైన పదార్థాలను తిరిగి వినియోగించుకోవచ్చని, సేంద్రియ వ్యర్థాల నుంచి కంపోస్ట్, ఇతర ఉపయోగకర ఉత్పత్తులను తయారు చేసే ప్రక్రియను మరింత సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. ఎక్సెల్ ప్లాంట్లో వ్యర్థాల నుంచి సంపద సృష్టించే కార్యక్రమాలను ప్రతిరోజు అధికారులు పర్యవేక్షిస్తూ నాణ్యతా ప్రమాణాలు పాటించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తదుపరి అయోధ్యనగర్ అన్నా క్యాంటీన్ను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. త్రాగునీటి, వాడక నీటి సరఫరాల ఎటువంటి అంతరాయం ఉండరాదని, పారిశుద్ధ్య నిర్వహణలో ఎటువంటి లోపం ఉండరాదని, ఆహారంలో నాణ్యత ప్రమాణాలు ఖచ్చితంగా పాటించాలని అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. ఈ పర్యటనలో అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ అన్నపూర్ణ సిబ్బంది పాల్గొన్నారు. వేటకు వెళ్లిన మత్స్యకారులు నిర్దేశిత సమయం దాటినా ఇంటికి రాలేదనే సమాచారం అందాక అన్ని శాఖలు స్పందించి తగిన చర్యలు చేపట్టాయని, త్వరగా సర్చ్ ఆపరేషన్ మొదలయ్యేలా చూశామని మత్స్యశాఖ కమిషనర్ రామశంకర్ నాయక్, విశాఖ రేంజ్ ఐజీ గోపీనాథ్ జెట్టి తెలిపారు. విశాఖపట్నం తీరంలో మత్స్యకారులు గల్లంతైన ఘటనకు సంబంధించిన సహాయక చర్యల్లో ప్రభుత్వ వైఫల్యం లేదని స్పష్టం చేశారు. మత్స్యశాఖ కమిషనర్ రామశంకర్ నాయక్, గోపీనాథ్ జెట్టి సచివాలయంలో విపత్తుల నిర్వహణ సంస్థ సీఈఓ ప్రఖర్ జైన్తో కలిసి నిన్న విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ నెల 1న వేటకు వెళ్లిన కారి చిన్న, మరో 6 మత్స్యకారులు తిరిగొస్తున్నట్లు 4వ తేదీ మధ్యాహ్నం 2:45 చిన్న సోదరుడు గణేష్కు ఫోన్ ద్వారా తెలిపారు. తర్వాత వారి ఫోన్లు పనిచేయలేదు. రాత్రి 9:15 వరకు మత్స్యకారులు తిరిగి రాకపోవడంతో గణేష్ ఈస్ట్ కోస్ట్ మెకనైజ్డ్ ఫిషింగ్ బోట్స్ అసోసియేషన్ నేత
జానకి రామ్కు తెలియజేశారు. రాత్రి 10 గంటల 15 నిమిషాలకు మీడియా మత్స్య అభివృద్ధి అధికారికి, 10 గంటల 30 నిమిషాలకు మెరైన్ ఇన్స్పెక్టర్ సమాచారం అందింది. మత్స్యశాఖ జేడీ మెరైన్ సిఐ రాత్రి 10 గంటల 55 నిమిషాల్లోపు గల్లంతైన పడవ, అందులోని మత్స్యకారుల వివరాలు సేకరించారు. అనంతరం కోస్ట్ గార్డ్, నేవీ అధికారులకు సమాచారం ఇచ్చారు అని రామశంకర్ నాయక్ తెలియజేశారు. బలమైన గాలుల కారణంగా ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల 45 నిమిషాలకు పడవ బోల్తా పడిందని, అప్పుడే ఒకరు గల్లంతవగా మిగిలిన 6 పడవ మునిగే వరకు దానిని పట్టుకునే ఉన్నారని చెప్పారు. తర్వాత థర్మాకోల్ తెప్పలను నడుముకు కట్టుకుని ఈదుకుంటూ వాణిజ్య నౌక వద్దకు చేరుకుని కారీ చిన్న ప్రాణాలతో బయటపడ్డారని పేర్కొన్నారు. బోటులో ట్రాన్స్పాండర్ ఆన్ చేయకపోవడంతో అదెక్కడ బోల్తా పడిందో ఖచ్చితంగా గుర్తించలేకపోవడానికి మరో కారణమని వివరించారు. సెర్చ్ ఆపరేషన్ పై సీఎం కార్యాలయ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించారని రామశంకర్ నాయక్ తెలియజేశారు. మిస్సింగ్ పర్సన్స్ యొక్క ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పరామర్శించి వాళ్ళతో మాట్లాడటము, బోట్ ఓనర్స్తో కూడా మాట్లాడటము, ఇవన్నీ చేసి మరి రిలీఫ్ అరేంజ్మెంటు, ప్రభుత్వం ప్రకటించిన రిలీఫ్ అరేంజ్మెంటు ఇమ్మీడియట్గా వాళ్ళకి అందడానికి కావాల్సిన ఏర్పాట్లు చేసి రావడం జరిగింది. సో కాబట్టి ప్రభుత్వ పరంగా ఎటువంటి వైఫల్యం లేకుండా ఈ గత కాలంలో ఎంతో కాలంగా చూస్తున్నాను, అంత వేగంగా జిల్లా అడ్మినిస్ట్రేషను, పోలీస్ యంత్రాంగము, ఫిషరీస్ డిపార్ట్మెంటు, కోస్ట్ గార్డు అందరూ కూడా మరి ఇమ్మీడియట్గా దీని మీద రెస్పాండ్ అయ్యి వాళ్ళను మరి ఆపరేషన్స్లో పాల్గొనడం జరిగింది. సో వాళ్ళ రిలీఫ్ కూడా ఇమ్మీడియట్గా అరేంజ్ చేయడం జరిగింది. ఇది గల్లంతైన మత్స్యకారుల విషయంలో ప్రభుత్వ పరంగా అధికారులుగా మనం తీసుకున్న చర్యల మీద మీ ముందు. ఆ బోటు యొక్క యాంకర్ని ఆయన పట్టుకొని ఉండడం అరౌండ్ 7:30 మార్నింగ్ ఆ టైంలో ఆయన్ను గుర్తించి వాళ్ళు ఆయన రెస్క్యూ చేయడం జరిగింది. దాంతో సైమల్టేనియస్గా వాళ్ళకి కోస్ట్ గార్డ్ వాళ్ళ బోట్ ఒకటి, కాకినాడకు సంబంధించినటువంటి కోస్ట్ గార్డ్ బోటు ఆల్రెడీ పెట్రోలింగ్లో సముద్రంలో ఉంది కాబట్టి ఆ బోట్ని వాళ్ళు అటువైపుగా మళ్లించడం, ఆ రోజు తెల్లవారుజామున నెక్స్ట్ ఉదయాన్నే మిగతా బోట్స్ అన్నీ కూడా సముద్రంలోకి వీళ్ళ కోసం ఆసూకీ కోసం వెతకడానికి సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ కండక్ట్ చేయడం కోసం నేవీ తరపు నుంచి 2 బోట్లు, అదేవిధంగా కోస్ట్ గార్డుకు సంబంధించినటువంటి 2 షిప్స్ కూడా 4 షిప్స్ వెళ్ళడం జరిగింది. సంఘ విద్రోహ శక్తులు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారికి అండగా నిలవటం వైసీపీ అధినేత జగన్ నైజమని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వల్ల రామయ్య ధ్వజమెత్తారు. మాజీ మంత్రి అప్పలరాజు కుమారుడు ద్విచక్ర వాహనంతో ఢీకొట్టి ఒక వ్యక్తి మరణానికి కారణమైతే అతడిపై జగన్ జాలి చూపడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందన్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిన్న ఆయన విలేకరులతో మాట్లాడారు. నువ్వు బాగా నేరాలు చేస్తావా, అవినీతికి పాల్పడతావా, గంజాయి మాదక ద్రవ్యాలు అమ్ముతావా, అయితే వైసీపీలో చేరు అంటూ వారందరినీ జగన్ ప్రోత్సహిస్తారన్నారు. సంఘ విద్రోహ చర్యలకు పాల్పడే ప్రశ్న రావణ్ వెనుక కూడా గొడ్డలి పార్టీనే ఉంది అని వర్ల రామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ మంత్రి కొడుకు 20 ఏళ్ళు మోటార్ సైకిల్ తోలుకొని వెళ్తున్నాడు స్పీడ్గా, ఒక వ్యక్తి చనిపోయాడు, యాదవ్ కులానికి చెందిన అతను చనిపోయాడు. దానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారు, చిన్నపిల్లలండి యాక్సిడెంట్ చేస్తుంటారు, దానికి కేసు పెడతారంటారు. నువ్వెక్కడ ముఖ్యమంత్రి చేసావా 5 ఏళ్ళు బాబు అన్న అంటే, మోటార్ సైకిల్ తోలి ఎవరన్నా చనిపోతే కేసు పెట్టరా? మీరు ముఖ్యమంత్రిగా ఉండే కేసులు పెట్టలేదా మిస్టర్ జగన్? దాన్ని ఆ కుర్రాడు వెంటనే వెళ్ళిపోయాడు, వాళ్ళ నాన్నకు చెప్పాడు. వాళ్ళ నాన్న అంటే మంత్రి రంగంలో దిగాడు. ఆయన ఏం చేశాడు, అయ్యో తెలియక మా కుర్రాడు చేశాడండి, పని ఏదో కేసు పెట్టండి, కొట్టబాకండి, ఏదైనా చేయండి అని చెబితే అది ఓకే. ఈయన చెబుతాడండి, ఇంత జాలి లేదు, చిన్నపిల్లాడు మా మాజీ మంత్రి కొడుకు చిన్నపిల్లాడు మీద కేసు పెడతా. కేసు పెట్టకుండా ఎట్లుంటారు రా బాబు? వాడికి 20 ఏళ్ళు ఉన్నాయి, 18 ఏళ్ళే ఉన్నాయి, కేసు పెట్టి 18 ఏళ్ళంటే ఓటు హక్కు కూడా వచ్చింది. వాట్ ఈజ్ వాట్ అని తెలుసు వాడికి, వాడు బాలుడేం కాదు. కేసు పెట్టినట్టు కదా. వాళ్ళ నాన్న ఏం చేశాడో తెలుసా, మీ అందరూ పత్రికల్లో వచ్చింది కదా, ఆ కేసుని మాఫీ చేయడానికి ట్రై చేశాడు, కుట్ర పన్నాడు ఆ కేసుని తీయటానికి. తన కొడుకు తోలి ఒకడు చావుకు కారణమైతే తన కొడుకు పేరు పెట్టకుండా వేరే వాళ్ళ కొడుకు పేరు తీసుకొచ్చి పెట్టాడు. ఎంత దుర్మార్గుడు అండి. అతను డాక్టర్, అతను మనిషేనా?
వైసీపీ ప్రభుత్వంలో మాస్క్ అడిగిన పాపానికి డాక్టర్ సుధాకర్ను వేధించి చంపారని, డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి శవాన్ని మీ పార్టీ ఎమ్మెల్సీ అనంతబాబు డోర్ డెలివరీ చేశారని టీడీపీ ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు ధ్వజమెత్తారు. అప్పట్లో బాధిత కుటుంబాలను మీరెందుకు పరామర్శించలేదు, ₹1 పరిహారం ఎందుకు ఇవ్వలేదు, వాళ్లు దళిత సామాజిక వర్గానికి చెందినవారనే చులకన భావమా అని వైసీపీ అధినేత జగన్ను నిలదీశారు. ఇప్పుడు కేవలం రాజకీయ స్వార్థం కోసం పరామర్శల పేరుతో శవయాత్రలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు టీడీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ గుంటూరులో జగన్ కారు కింద పడి వైకాపా కార్యకర్త సింగయ్య మరణించారని, అతడి ఇంటికెళ్లి కుటుంబ సభ్యుల్ని పరామర్శించకుండా ప్యాలెస్ కు పిలిపించుకున్నారన్నారు. అప్పట్లో అమర్నాథ్ గౌడ్ పై పెట్రోల్ పోసి వైకాపా నాయకులు తగలబెట్టారని, మీ సొంత నియోజకవర్గంలో నాగమ్మ అనే దళిత మహిళపై సామూహిక అత్యాచారం చేశారన్నారు. ఏ ఘటనలోనూ మీరు బాధిత కుటుంబాలను పరామర్శించలేదు, పరిహారం ఇవ్వలేదు అని జగన్పై రామాంజనేయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని సూటిగా అడుగుతున్నాం, మరి మీరు గుంటూరు జిల్లాలో అక్కడ ఒక జూదర్ని పరామర్శించడానికి సత్తెనపల్లిలో మీరు వచ్చినప్పుడు మీ కారు కిందే మీ పార్టీ క్రియాశీలకమైనటువంటి కార్యకర్త ఒక దళితుడు సింగయ్య గారు మీ కారు కిందే టైర్ల కింద నలిగి చనిపోతే కనీసం అతనికి ఎలా ఉంది అని కూడా చూడుకోకుండా నిర్దాక్షిణంగా రాక్షస మనస్తత్వంతో దళితుడే కదా ఏం చేసుకుంటాడన్నటువంటి ఒక నిర్లక్ష్యంతో మీరు వెళ్ళలేదా? వెళ్ళి ఆ తర్వాత పత్రికల్లో దీని మీద విమర్శలు వస్తే మీరు ఆ దళితుడి ఇంటికి వెళ్ళి పరామర్శించాల్సింది పోయి మీ ప్యాలెస్కి పిలిపించారు. ఇది వాస్తవమా కాదా? మరి వాళ్ళకి మీరు ఎంత డబ్బు ఇచ్చారో చెప్పాలి. పరిహారం అనేటువంటి మాట నీ నోటి నుంచి వస్తుంది కదా. పట్టు ఉత్పత్తిలో దేశంలో 2వ స్థానం, పత్తి ఉత్పత్తిలో 6వ స్థానం, జనపనార ఉత్పత్తిలో 7వ స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్లో 15,000కు పైగా ఎంఎస్ఎంఈలు, 140కు పైగా పెద్ద వస్త్ర పరిశ్రమలు, 35,000కు పైగా పవర్ లూమ్లు, 36 లక్షల సెండిల్స్తో బలమైన జౌళి పరిశ్రమ వ్యవస్థ ఉందని చేనేత జౌళి శాఖ కమిషనర్ జి రేఖారాణి తెలిపారు. విధానపరమైన ప్రోత్సాహకాలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ, ఎగుమతి విస్తరణ, అంతర్జాతీయ భాగస్వామ్యాల ద్వారా రాష్ట్రాన్ని దేశంలోని అగ్రగామి వస్త్ర చేనేత కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని వెల్లడించారు. భారతదేశపు అతిపెద్ద అంతర్జాతీయ వస్త్ర ప్రదర్శన భారత్ టెక్స్ 2026లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన పెవిలియన్ విశేష ఆదరణ పొందుతోంది. జూలై 14 నుంచి 17 వరకు న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరుగుతున్న ఈ ప్రదర్శనలో రాష్ట్ర చేనేత జౌళి దుస్తుల తయారీ, ఓడిఓపి, జిఐ ట్యాగ్ ఉత్పత్తులు, పెట్టుబడి అవకాశాలు, ఎగుమతి సామర్థ్యాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమర్థవంతంగా ప్రదర్శిస్తోంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ పెవిలియన్ను దేశ విదేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలు, ప్రజాప్రతినిధులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు సందర్శించి రాష్ట్ర జౌళి రంగ సామర్థ్యాన్ని అభినందించారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బైరెడ్డి జయ నాగేశ్వరరెడ్డి టెక్స్టైల్ పార్కులు చేనేత కార్మికులకు కల్పిస్తున్న సదుపాయాలను ప్రశంసించడంతో పాటు ఎమ్మిగనూరు ఉత్పత్తులకు ప్రత్యేక బ్రాండ్ గుర్తింపు కల్పించే అంశంపై ప్రతినిధులతో చర్చించారు. రాజ్యసభ సభ్యుడు వి విజయేంద్ర ప్రసాద్ భారతీయ చేనేత ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఆదరణను ప్రస్తావిస్తూ వర్చువల్ రియాలిటీ వంటి ఆధునిక సాంకేతికత ద్వారా ఆంధ్రప్రదేశ్ చేనేత ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్లకు మరింత చేరువ చేయాల్సిన అవసరాన్ని సూచించారు. ఫ్యాబ్ ఇండియా, ఏఈపిసి, ఏసీడీటీ, అరవింద్ లిమిటెడ్, ట్రైడెంట్ గ్రూప్, హ్యాండ్లూమ్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్, కాంచీపురం సిల్క్ పార్క్, వజీర్ అడ్వైజర్స్ తదితర ప్రముఖ సంస్థలు ఆంధ్రప్రదేశ్లో సోర్సింగ్, పెట్టుబడులు, మార్కెట్ అనుసంధానాలు, ఎగుమతి అవకాశాలపై ఆసక్తి వ్యక్తం చేశాయి. ఉప్పాడ జాందాని, వెంకటగిరి చీరలు వంటి సాంప్రదాయ చేనేత ఉత్పత్తులను ప్రపంచ మార్కెట్లకు మరింత విస్తరించే అంశంపై కూడా చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా విశాఖపట్నంలో 4,000 కోట్ల రూపాయల పెట్టుబడితో సుస్థిర వస్త్ర రీసైక్లింగ్ యూనిట్, 100 కోట్ల రూపాయల పెట్టుబడితో వస్త్ర తయారీ యూనిట్ ఏర్పాటుకు అవగాహన ఒప్పందాలు కుదిరాయి. ఈ ప్రాజెక్టుల ద్వారా సుమారు 3,000 మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. భారత ప్రభుత్వ చేనేత అభివృద్ధి కమిషనర్ డాక్టర్ ఎం బీనా, కర్ణాటక ప్రభుత్వ
ఎంఎస్ఎంఈ, గనులు, జౌళి, చక్కెర శాఖ కార్యదర్శి రోహిణి సింధూరి, కర్ణాటక జౌళి అభివృద్ధి కమిషనర్ బసవరాజు తదితరులు పెవిలియన్ను సందర్శించి రాష్ట్ర జౌళి, చేనేత రంగ అభివృద్ధికి ప్రభుత్వం చేపడుతున్న చర్యలను అభినందించారు. నీతి నిజాయితీకి గల నాయకుడిగా కుటుంబం కంటే ప్రజల కోసమే అలుపెరగని పోరాటం చేసిన నాయకులు కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అని కాపు నేత బాడిత శంకర్ పేర్కొన్నారు. ఆయన ఇచ్చిన ప్రతి పిలుపుకు రాధారంగ మిత్రమండలి, కాపు సంఘాలు విజయవాడలో పెద్ద ఎత్తున మద్దతు పలికాయన్నారు. ముద్రగడ మరణం కాపు జాతికి తీరని లోటని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మృతికి సంతాపంగా విజయవాడ 1 టౌన్ కాళేశ్వరరావు మార్కెట్ వద్ద కాపు నాయకుడు బాడిత శంకర్ ఆధ్వర్యంలో నివాళులర్పించారు. ఈ సందర్భంగా ముద్రగడ చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం బాడిత శంకర్ మాట్లాడుతూ ముద్రగడ మరణ వార్త తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. నీతి నిజాయితీ గల నాయకుడిగా కుటుంబం కంటే ప్రజల కోసమే అలుపెరగని పోరాటం చేసిన ఆయన త్యాగం, సేవలు ఈ జాతికి ఎంతో గర్వకారణమని కొనియాడారు. ఆయన మృతి పట్ల రాధారంగ మిత్రమండలి అభిమానులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారని చెబుతూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కొలనుకొండ శివాజీ మాట్లాడుతూ విజయవాడ నగరానికి, ముద్రగడ ఉద్యమానికి ఎంతో దగ్గర సంబంధం ఉందని గుర్తు చేసుకున్నారు. గత 3.5 దశాబ్దాలుగా ఆయన చేసిన పోరాటాల్లోనూ పోలీస్, రైల్వే కేసుల విషయంలో విజయవాడ కోర్టుకు వచ్చినప్పుడల్లా తామంతా ఆయన వెంట నిలిచామని తెలియజేశారు. ఆయన ఇచ్చిన ప్రతి పిలుపునకు రాధారంగ మిత్రమండలి, కాపు సంఘాలు విజయవాడలో పెద్ద ఎత్తున మద్దతు పలికాయన్నారు. ముద్రగడ మరణం తీరని లోటని పేర్కొంటూ ఆయన ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు ధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకున్నారు. కార్యకర్తలకు అండగా ఉండి ఈ కాపు జాతికి ఎనలేని సేవలు చేసి కుటుంబాన్ని కూడా పక్కన పెట్టి ప్రజల కోసమే పోరాటం చేసిన వ్యక్తి ముద్రగడ పద్మనాభం గారు. మరి వారు చేసిన పోరాటం, వారు చేసిన త్యాగం ఈ రాష్ట్రానికి, ఈ జాతికి ఎంతో గర్వకారం. మరి వారు లేరని వార్త విని చాలామంది కూడా మా అభిమానులు కానీ, ఆయన అభిమానులు కానీ, రంగా గారి అభిమానులు కానీ, రాధారంగ మిత్రమండలి అభిమానులు కానీ చాలామంది వారికి సంతాపం తెలియజేశారు. మరి వారి కుటుంబానికి, వాళ్ళ ఫ్యామిలీ అందరికీ కూడా మా ప్రగాఢ సానుభూతి తెలిసి ముద్రగడ పద్మనాభం గారికి జోహర్లు అర్పిస్తున్నాం. రైల్వే కేసులు పెట్టినప్పుడు రోజు విజయవాడ కోర్టుకు వచ్చినప్పుడు మేమంతా కూడా ఆయనతో ఫాలో అయ్యాం. వారు ఇచ్చిన పిలుపులన్నీ కూడా విజయవాడ నగరంలో మేమందరం రాధారంగ మిత్రమండలి కానీ, కాపు సంఘాలు కానీ పెద్ద ఎత్తున మద్దతు, సంఘీభావం తెలియజేయడం జరిగింది. వారు చనిపోవటం మా అందరికీ తీరని లోటు. వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకి ప్రగాఢ సంతాప సానుభూతి తెలియజేస్తా ఉన్నాం. తుది శ్వాస దాకా కూడా పోరాడి తన అసూలు బాసిన వ్యక్తి. అటువంటి వ్యక్తి ఈరోజు మనందరికీ దూరమైన సందర్భంగా వారికి నివాళులర్పించాలని పార్టీలకు అతీతంగా కూడా మనస్ఫూర్తిగా ఈరోజు కాళేశ్వర మార్కెట్ సెంటర్ వద్ద వారి చిత్రపటానికి నివాళులర్పించడం జరిగింది. వారి పవిత్రమైన ఆత్మకు శాంతి కోరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జోహార్ ముద్రగడ పద్మనాభం గారు. దస్తావేజు లేఖరుల ఉపాధికి భంగం కలిగిస్తున్న జీవో నెంబర్ 396ను రద్దు చేయాలని కోరుతూ ఈ నెల 21 నుంచి 31 వరకు సమ్మె చేపట్టనున్నట్లు ఏపీ దస్తావేజు లేఖరుల సంఘం ఉపాధ్యక్షుడు నేరెళ్ల వెంకటనారాయణ తెలిపారు. దస్తావేజు లేఖరులతో పాటు అనుబంధ వృత్తిదారులు, డీటీపీ ఆపరేటర్లు కూడా ఈ సమ్మెలో పాల్గొంటారని ఆయన వివరించారు. దస్తావేజు లేఖరులంతా గత ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేశామని, తమ ఉపాధికి గండికొట్టే జీవో నెంబర్ 396 ఉపసంహరించాలని ఆయన డిమాండ్ చేశారు. ఏపీ దస్తావేజు లేఖరుల సంఘం ఆధ్వర్యంలో నగరంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఏపీ దస్తావేజు లేఖరుల సంఘం ఉపాధ్యక్షుడు నేరెళ్ల వెంకటనారాయణ నరసింహారావు తదితరులు మాట్లాడుతూ దస్తావేజు లేఖరుల ఉపాధికి భంగం కలిగిస్తున్న జీవో నెంబర్ 396ను రద్దు చేయాలని కోరారు. దేశంలో మహారాష్ట్ర ప్రభుత్వం ఒక్కటే ఈ జీవోను అమలు చేస్తుంటే మన రాష్ట్రంలో కూడా ఈ జీవో తెచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వారు ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ జీవో ప్రకారం సుదీర్ఘకాలంగా కొనసాగుతూ వస్తున్న దస్తావేజు లేఖర్ల వృత్తి కార్పొరేట్ సంస్థల చేతిలోకి వెళ్లిపోతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఒక పాస్పోర్ట్ సేవా కేంద్రం తరహాలో రిజిస్ట్రేషన్ కార్యాలయాలను సేవా కేంద్రాలుగా మార్పు చేసే విధంగా ఈ జీవోలో ఉందని వారు స్పష్టం చేశారు. కేవలం 2,000 రూపాయల నామమాత్రపు ఫీజుతో దస్తావేజు లేఖర్లు ఎంతో విలువైన సేవలు అందిస్తున్నారని వారు వివరించారు. ఈ జీవో వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 5 లక్షల మంది దస్తావేజు లేఖరులు వీధిన పడే ప్రమాదం ఉందని వారు వివరించారు. ఈ జీవో వల్ల రిజిస్ట్రేషన్ సేవలు గుత్తాధిపత్యంలోకి వెళ్లే ప్రమాదం లేకపోలేదన్నారు. గత ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దస్తావేజు లేఖరులమంతా కూటమి ప్రభుత్వానికి మద్దతుగా నిలిచామని, ఇప్పటికీ తాము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. ప్రభుత్వం స్పందించి ఈ జీవోను రద్దు చేయాలని కోరారు. ఈ జీవో రద్దు కోరుతూ నెల 21 నుండి 31 వరకు కొనసాగే సమ్మెలో దస్తావేజు లేఖరులంతా పాల్గొనాలని వారు విజ్ఞప్తి చేశారు. మేము వృత్తి దీంట్లో ఉన్నప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లు వగైరాలు వచ్చినప్పుడు కూడా ధర్నాలు చేసి మేమందరం చాలా ఇబ్బందులు పడి కొత్త గవర్నమెంట్ వస్తే కొత్త గవర్నమెంట్లో మేమందరం కూడా హ్యాపీగా ఉంటాం, సంతోషంగా ఉంటాం అని చెప్పి డాక్యుమెంట్ రైటర్ అనే ప్రతి వ్యక్తి కూడా వారి కుటుంబ సభ్యులు అందరూ కలిసి 5-6 లక్షల మంది ఉన్న అందరం కూడా ఏకగ్రీవంగా తీర్మానం ప్రకారంగా మేమందరం కూడా గవర్నమెంట్కి సపోర్ట్ చేసి కొత్త గవర్నమెంటు ఈ రావడానికి మా వంతు సహాయ సహకారాలు అన్నీ కూడా ప్రతి కాన్స్టిట్యున్సీలను కూడా ప్రతి డాక్యుమెంట్ రైటర్ అందించాడు. ఇవాళ కూడా అందిస్తూనే ఉన్నామండి. కాకపోతే మాకేంటంటే మాకేమన్నా ప్రాబ్లం వస్తే మేము వేరేగా ధర్నాలు చేసినా ఏం చేసినా కానీ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి మాకు న్యాయం చేయవలసిందిగా మేము గవర్నమెంట్ని కోరుతున్నాం తప్పితే వేరే ఇదేం కాదండి. అంటే యాక్చువల్గా డాక్యుమెంట్ రైటర్ అన్నది మా వ్యవస్థలో కస్టమర్ ఎంత ఇచ్చినా కానీ మేము తీసుకుంటాం, మేము చేసిన సర్వీస్కి. వేరే అది ఫిక్స్డ్ ప్రైసెస్ 5,200 రూపాయలు వాళ్ళ యొక్క సహకారం అందించినందుకు ఫీజు 5,000 అఫీషియల్ ఫీజు 5,200 రూపాయలు. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేసినందుకు అంటే నో ఫూల్ విల్ డూ దిస్ అంటే యాక్చువల్ మనం వేసుకున్న కుర్చీకి మంచానికి టేబుల్కి కూడా పబ్లిక్ హ్యాస్ టు పే 2,000 రూపీస్ పర్ డాక్యుమెంట్ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాంపన్సేషన్ ఛార్జెస్. జీవోలో ఉన్నది ఇదేనండి. సో వాయువ్య బంగాళాఖాతం, దాన్ని ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాల్లో అల్పపీడనం కేంద్రీకృతమైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఆంధ్రప్రదేశ్ యానంలో దిగువ ట్రోపో ఆవరణంలో వాయువ్య దిశగా గాలులు వీస్తున్నాయి. ఈ కారణంగా రానున్న 2 రోజులు రాష్ట్రంలోని ఉత్తర, దక్షిణ కోస్తా, రాయలసీమలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. వాయువ్య బంగాళాఖాతం, దాన్ని ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాల్లో అల్పపీడనం కేంద్రీకృతమైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీని అనుబంధ ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి సగటున 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి పైకి వెళ్లే కొద్దీ నైరుతి దిశగా పయనిస్తోంది. ఇది రానున్న 2 రోజుల్లో మరింత బలపడి ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ మీదుగా వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉంది. మరోవైపు జమ్మూ, షాజాన్పూర్, పాట్నా మీదుగా వాయువ్య బంగాళాఖాతం వరకు కొనసాగుతున్న రుతుపవన ద్రోణి ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాల వద్దున అల్పపీడన కేంద్రం గుండా తూర్పు బంగాళాఖాతంపై విస్తరించి ఉంది. ఆంధ్రప్రదేశ్ యానంలో దిగువ ట్రోపో ఆవరణంలో వాయువ్య దిశగా గాలులు వీస్తున్నాయి. ఈ కారణంగా రానున్న 2 రోజులు రాష్ట్రంలోని ఉత్తర, దక్షిణ కోస్తా, రాయలసీమ అలాగే యానంలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురవనున్నాయి. 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. వేడి, తేమ పరిస్థితులు ఏర్పడొచ్చని వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడన ప్రభావంతో రానున్న 7 రోజుల పాటు ఈశాన్య, తూర్పు భారతంలో వర్షపాతం పెరిగే అవకాశం ఉంది. అక్కడక్కడ భారీ వర్షాలు కురవచ్చు. జూలై 16, 17 తేదీల్లో ఆ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఎల్నినో వల్ల రుతుపవనాలు బలహీనపడడంతో దేశమంతటా ప్రతికూల పరిస్థితులు ఏర్పడ్డాయి. దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ లోటు వర్షపాతమే నమోదైంది. గత వారంలో కురవాల్సిన సగటు వర్షపాతం కన్నా -39 నుంచి 14 వరకు లోటు ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ వర్షాభావ పరిస్థితులతో భూగర్భ జలాలు అడుగంటుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇదే సమయంలో మారుతున్న వాతావరణ పరిస్థితులు చల్లని కబురు అందించేలా, రుతుపవనాలకు కొంత ఊతమిచ్చేలా ఉన్నాయంటున్నారు. ఎల్నినో ప్రభావం వల్ల ఈ సీజన్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీలు అధికంగా నమోదయ్యాయని ఏయూ వాతావరణ, సముద్ర అధ్యయన శాస్త్ర విభాగాధిపతి సివి నాయుడు తెలియజేశారు. మరో 2 అల్పపీడనాలు ఏర్పడి వర్షాలు కురిస్తే కొంత మేలు జరుగుతుందన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.